ఇగో జీవితం అన్నప్పుడు గెలుపోవటంలో అన్ని మామూలే. రాజకీయాలల్లో కూడా గట్నే గెలిచిన వాళ్ళు చిందేస్తారు, ఓడిన వాళ్ళు బాధపడుతూ ఉంటారు. గిది ఇప్పుడు ఎందుకు చెప్తానా అని అనుకుంటారా? ఢిల్లీలో గాడ మొన్న ఎలక్షన్లు జరిగాయి కదా, ఎవరు ఓడిపోయారు ఎవరు గెలిచిర్రు మనం కూడా తెలుసుకోవాలి కదా. చలో తెలుసుకుందాం పాండ్రి. అబ్బా గీ బీజేపీ వాళ్ళది 27 ఏళ్ల పాటు పోరాటం చేసిన పోరాటం ఫలించినట్టే కదా. ఢిల్లీలో ఎలక్షన్లు అయితే అలా రిజల్ట్ బయట పడ్డది. గన్ల 70 సీట్లుంటే అందులో 47 సీట్లు కమలమే వికసించింది. 3 సార్లు అధికారంలో ఉన్న ఆ పార్టీకి 23 సీట్లకే కథం పట్టించురు అక్కడున్న పబ్లిక్. దక్షిణాది రాష్ట్రాలలో మొత్తం మీద అయితే కమలం పువ్వు జోరున్నది పోండ్రి. అక్కడున్న పబ్లిక్ అవసరాలను అక్కర్లను దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి పోయి కూడా పతార చూపెట్టొచ్చిండు. కేజ్రీవాల్ సార్ లిక్కర్లో అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత పబ్లిక్ ఏమనుకున్నారో మరి. షీపూర్ పార్టీని 2 సార్లు 3 సార్లు ఊడ్చినవిగా మళ్ళీ ఎందుకు ఈ షీపూర్ అనుకున్నారో గాని మొత్తం మీద అయితే మూలకు పెట్టి కమలం పువ్వు వికసించేటట్టు చేసిర్రు. అందుకే చాలా సార్లు చెప్పాను, భారతదేశానికి రైట్ టైంలో రైట్ లీడర్ నరేంద్ర మోడీజీ. కొంతమందికి ఇష్టమున్నా లేకపోయినా ఇట్ ఈస్ ద రైట్ మూమెంటం. అలాంటి లీడర్షిప్ని ఇప్పుడు ఢిల్లీ కూడా ప్రజలు మళ్ళీ ఓట్లేసి గెలిపించారు. ఇదంతొక్కెత్త అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున నేను గ్యారంటీ అని పోయిన ఈంచెల్లి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాట ఒక్కలు నమ్మలేదని చెప్పేసి విపక్ష పార్టీలు కారెడ్డాలు ఆడుతున్నాయి. ఎలక్షన్ ఫలితాలు వచ్చినాయట, చూసిరా మీరంతా. సక్సెస్ఫుల్ గా మన ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి వేయండు. కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చింది? ఎంత? నిన్న మొన్నటి దాకా మనం బాగా అన్నాడు కదా 0-0 అని. ఇప్పుడు ఆయనకు కూడా వచ్చింది గాడిది గుడ్డు 0. మనోడు పోయి మొత్తానికి మహారాష్ట్రలో కూడా కొట్టిండు. ఆడ ఇంకా కొన్ని వచ్చినట్టున్నాయి. ఇక ఢిల్లీకి పోతే మాత్రం నాశనం అయిపోయింది. ఇప్పుడు అడుగు నాశనం అయింది, ఆడ ఖతమే అయిపోయింది. ఇప్పుడు 0. కానీ ఒక్కటి మాత్రం రాహుల్ గాంధీకి మనందరం మంచిగా సపోర్ట్లు కొట్టి అభినందనలు చెప్పాలి. రాహుల్ గాంధీ అంటూ ఏం చేస్తుండంటే దేశంలో యాడాడ నిలబడుతుండో కాంగ్రెస్ పార్టీ అలాగే ఎక్కడెక్కడైతే నిలబడుతుందో వేరుగా అక్కడ బీజేపీని మాత్రం గెలిపించి వస్తున్నాడు. పక్క అక్కడ అందరూ నొడగొట్టి బీజేపీని గెలిపించి వస్తాడు. ఇవాళ ఈ దేశంలో నిజంగా చెప్పాలంటే నరేంద్ర మోడీకి బీజేపీకి అతిపెద్ద కార్యకర్త ఎవడన్నా ఉన్నాడా అంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. హర్యానాకు పోయి ప్రచారం చేస్తే ఆడ బీజేపీ గెలిచే, మహారాష్ట్ర పోయి ప్రచారం చేస్తే ఆడ బీజేపీ గెలిచే. ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్ లో పోయి నాది గ్యారంటీ అన్నా కూడా ఆడ కూడా బీజేపీ వికసించే. అగో ఇంతకు రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నాడా లేకపోతే పువ్వు పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నాడా అని చెప్పేసి కొంతమంది గుసగుసలు పెట్టుకుంటున్నారు. కర్ణాటకలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు, ఆడ తుస్సే అయింది. తెలంగాణలో అమలు చేస్తామన్నారు, ఈడ తుస్సే అయింది. అగో అందుకే ఇక్కడ ఎఫెక్ట్ అక్కడ పడ్డది. కాంగ్రెస్ ను ఎవరు నమ్ముతలేరు, అందుకే వెనకకు నెడుతున్నారు అనబట్టిరు కొంతమంది పొలిటికల్ లీడర్లు. ఇప్పటిదాకానైతే మరి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో కూడా తెలియదు కమలం పువ్వు పార్టీలా. అయినా కూడా పబ్లిక్ పోయి గా పార్టీకే ఓట్లు గుద్దిర్రు. ఇక ముఖ్యమంత్రి ఎవరైతాడు అనేది తర్వాత చెప్పుకుందాం, ఇప్పటికైతే గింతే.